శ్రీకాకుళం జిల్లాలో భార్య చేతిలో మరో భర్త బలైపోయాడు. ప్రియుడితోని సుఖానికి అడ్డుగా ఉన్నాడని చెప్పేసి ఆ భర్తని హత్య చేసింది భార్య. భార్య హత్యకు ప్లాన్ ఏ, అలాగే భర్తని హత్య చేయడానికి ఆ భార్య ప్లాన్ ఏ, ప్లాన్ బి రెండింటినీ రూపొందించింది. అంటే ఎంత కిరాతకురాలో మీరు ఒక్కసారి ఆలోచించండి. 8 ఏళ్ల క్రితం నల్లిరాజు అని చెప్పేసి 27 సంవత్సరాలు ఆయనతోని మోనికాకి వివాహం అయింది. 8 సంవత్సరాలు బాగానే గడిచింది, బాగానే లైఫ్ బాగానే వెళ్తుంది అన్న సమయంలో అప్పుడే ఉదయ్ అనే ఒక పర్సన్ వీళ్ళ లైఫ్లోకి ఎంటర్ అయ్యాడు. ఆ ఉదయ్తోని మౌనికాకి ఒక వివాహేతర సంబంధం ఏర్పడిన తర్వాత ఆమె ప్రవర్తన ఆ విషయం కాస్త ఆ భర్తకి నల్లిరాజుకి తెలిసింది. ఆ నల్లిరాజుకి తెలిసిన తర్వాత భార్య ప్రవర్తన మార్చుకోవాలని చెప్పేసి భార్యకి చాలాసార్లు సర్ది చెప్పే ప్రయత్నం చేశాడు. అయినా కూడా భార్య వినలేదు. ఆ భార్య వినకుండా ఆ ప్రియుడితో కలిసి ఆ భర్తని చంపాలని చెప్పేసి ఆ మోనిక అలాగే ఆ బాయ్ ఫ్రెండ్ ఉదయ్ వీళ్ళిద్దరు కలిసి ఆ నల్లిరాజుని చంపాలని చెప్పి ఒక పథకం ప్రకారం ప్లాన్ ఏ, ప్లాన్ బి అంటే 2 ప్లాన్లు వేశారు. అంటే ఒకటి వర్కౌట్ కాకపోతే ఇంకొకటి చేద్దామని చెప్పి సో నిద్ర మాత్రలు ఇచ్చి గొంతు నిలిమి చంపేశారు ఆ నల్లిరాజుని చంపిన తర్వాత యాక్సిడెంట్ అయి చనిపోయాడని చెప్పి చిత్రీకరించారు. వాళ్ళు చిత్రీకరించే ప్రయత్నం కూడా చేశారు. కానీ భార్య ప్రియుడు ఏదైతే కొన్ని పొరపాట్లు చేశారో ఆ పొరపాట్లని పోలీసులు మాత్రం పసిగట్టి వాళ్ళిద్దరిని ప్రస్తుతానికి అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాయుడు ఉన్నారు. నాయుడుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాయుడు చెప్పండి, ఈ ప్లాన్ ఏ ఏంటి, ప్లాన్ బి ఏంటి, వాళ్ళు ఎలా దొరికిపోయారు అనేది ఒక్కసారి క్లియర్గా చెప్పండి. అసలు కళ్యాణ్, పాతపట్నంలో ఈ నెల 7వ తేదీన జరిగినటువంటి ఒక మృతి మాత్రం ఈరోజు చర్చనీయాంశంగా మారింది. నల్లి రాజు అదేవిధంగా మౌనిక వీరిద్దరూ కూడాను 8 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. 2 పిల్లలు కూడా ఉన్నారు. కాకపోతే ఉదయ్ అనే ఒక వ్యక్తితో పరిచయం పెంచుకున్నటువంటి మౌనిక మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడాను మౌనికకి అదేవిధంగా ఉదయ్కి అడ్డొస్తున్న తన భర్త రాజును చంపేందుకు మాత్రం 2 ప్లాన్లు అమలు చేసింది. ఆ ప్లాన్ లో భాగంగా ఈ విషయం తెలిసిన భర్త ఎప్పటికప్పుడు ఆమెను అనుమానించడం, వారి మధ్య తగాదాలు నెలకొనడంతో ఉదయ్ మాత్రం తన బావైన మల్లికార్జున్తో కలిసి ఈ రోజు రాజును హతమార్చేందుకు వీరిద్దరు వేసిన మొదటి ప్లాన్ మాత్రం ఉదయ్ కుమార్ మాత్రం ఒక ఫోన్ కాల్ తో రాజుకు ఫోన్ చేసి ఒక అపరిచిత మహిళ మాట్లాడమే కాకుండా మరోవైపు మెసేజ్లు పెట్టి తన నమ్మబలికించి లోన్లీ ప్లేస్ కి రప్పించి హతమార్చేందుకు ప్లాన్ ఏ అమలు చేయడానికి ప్రయత్నం మాత్రం బెడిసికొట్టింది. దీంతో మాత్రం మౌనిక ఉదయ్ ఇద్దరూ కలిసి ప్లాన్ బి అమల్లో భాగంగానే ఏదైతే మల్లికార్జున బావున్నాడో ఆయన సహకారంతో పక్కనే ఉన్న పర్లాకిముడికి వెళ్ళి ఒక ఆర్ఎంపీ డాక్టర్ని సంప్రదించి అక్కడి నుండి నిద్ర మాత్రలు తేవడం జరిగింది. ఆ నిద్ర మాత్రలు తెచ్చిన క్రమంలోనే ఏదైతే 6వ తేదీ ముందు రోజు 5వ తేదీని మాత్రం 4 మాత్రలు గుండగా చేసి అన్నంలో కలిపి రాజుకి తినిపించడం జరిగింది. తిన్నటువంటి రాజు మాత్రం మత్తులో మునిగిపోవడం చూసింది. అయితే ఈ ప్లాన్ వర్కౌట్ అవ్వడానికి ఎంతగానో దోహదపడుతుందని భావించిన ఉదయ్ అదేవిధంగా మౌనికలు మాత్రం 6వ తేదీ రాత్రి 6 మాత్రలు అన్నంలో కలిపి ఆయనతో తినిపించడం జరిగింది. మత్తులోకి జారుకున్న రాజు విషయాన్ని మాత్రం ఉదయ్కి ఫోన్ చేసి ఉదయ్ మల్లికార్జున ఇద్దరూ కలిసి మౌని ఇంటికి రావడం జరిగింది. మత్తులో ఉన్న రాజును మాత్రం కాళ్ళు భార్య మౌనికి పట్టుకోగా మల్లికార్జున మాత్రం చేతులు పట్టుకున్నారు. ఉదయ్ మాత్రం రాజు ఛాతిపై కూర్చొని తలగడ పెట్టి మరీ ఆయన్ని హతమార్చారు. కాకపోతే హతమార్చిన విషయాన్ని అది హత్యగా చిత్రీకరించడం కాకుండా ప్రమాదంగా చిత్రీకరించిన వాళ్ళు చేసినటువంటి ప్రయత్నంలో మాత్రం ఒక కొత్త అంశాన్ని మాత్రం పోలీసులు గమనించారు. ఇంట్లో చనిపోయిన రాజుతో సంబంధించినటువంటి బట్టలను ఓడదీసి ఒక టీషర్టు అదేవిధంగా షార్ట్ తొడిగి అక్కడి నుండి వీధి చివరిలో ఉన్నటువంటి ఆయన బండి దగ్గరికి మృతదేహాన్ని తీసుకుని వెళ్ళడం జరిగింది. ఆయన మద్యం సేవించి యాక్సిడెంట్ కి గురై చనిపోయి ఉంటాడని భావించడానికి చేసినట్టు ప్రయత్నంలో ఆ బండి దగ్గర ఒక మద్యం బాటిల్ అదేవిధంగా రాజు చేతికి మద్యం సేవించును అని ఒక భీష్మించుకున్నటువంటి కడువును కూడా వేసుకున్నాడు. ఆ కడువును కూడా చేతి నుండి తీసి ఆయన టీషర్ట్ లో వేయడం జరిగింది. ఈ పరిణామాలన్నీ చేసిన నేపథ్యంలో అర్ధరాత్రి 11:30 కావస్తున్నా కూడాను ఇంకా రాజు ఇంటికి రాలేదని చెప్పి మౌనికి మాత్రం తను ఇది ప్రమాదం చిత్రీకరించేందులో భాగంగానే ముందుగా అత్తకు ఫోన్ చేసి తన భర్త ఇంకా ఇంటికి రాలేదని ఆమెకు ఫోన్ చేసింది. అదేవిధంగా రాజు ఫోన్ కూడా ఆమెకు ఫోన్ కాల్ చేసింది. ఇదంతా కూడా నమ్మబలికించే చేసిన ప్రయత్నంలో ఉదయం యథేచ్ఛగా అది ప్రమాదవశాత్తు జరిగినటువంటి మృతిగా గుర్తించిన పోలీసులు మాత్రం పోస్ట్ మార్టం పంపించారు. హాస్పిటల్ వద్ద కూడాను తన భర్త ప్రమాదవశాత్తు చనిపోయి ఉంటాడని మౌనికి మాత్రం జీర్ణించే విధంగా నటించింది. ఆ విధంగా క్రమంగా సాగుతున్న నేపథ్యంలో 2 రోజుల క్రితం పోస్ట్ మార్టం నివేదికలో మాత్రం అది
ప్రమాదవశాత్తు చనిపోయిన మరణం కాదు, ఆయన హత్య చేశారని మాత్రం పోస్ట్ మార్టం నివేదికలో సుస్పష్టం కావడంతో పోలీసులు మాత్రం క్షేత్రస్థాయిలో రంగప్రవేశం చేసి యాక్సిడెంట్ జరిగిన ప్రదేశాన్ని నిక్షిప్తంగా గమనించారు. ఎందుకంటే యాక్సిడెంట్ జరిగిన స్థలంలో బండికి ఏం కాలేదు, రాజు ఒంటిపై గాయం లేదు, కేవలం తలపై మాత్రమే ఒక ఘాటు ఉంది. ఆ ఘాటు కూడాను పడిపోయి తగిలినటువంటి ఘాటు కాదు, అది మాత్రం ఎవరో కొట్టారనే విషయాన్ని మాత్రం పోలీసులు గమనించారు. ఈ గమనించిన నేపథ్యంలో పోలీసులు మాత్రం ముందుగానే తగులు పడుతున్నటువంటి ఏదైతే రాజు మౌనికల మధ్యన కాల్ రిజిస్టర్ ఆధారంగా మౌనిక ఫోన్ కాల్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని ఆ ఫోన్ కాల్తో విచారించడం మొదలుపెట్టారు. మౌనిక ఫోన్ కాల్కి ఉదయ్ కుమార్ ఫోన్ కాంటాక్ట్ నెంబర్ ఉండడం, వీరి మధ్యన కొన్నాళ్ళుగా చాటింగ్ జరగడం, ఈ పరిణామాలన్నీ చూస్తున్న నేపథ్యంలో ఆ చాటింగ్లో కూడా ఒక కొత్త అంశం ఏంటంటే ఉదయ్ కుమార్ భార్యకి విడాకులు ఇచ్చి పిల్లలను కూడాను ఆమెకు అప్పచెప్పి వీరిద్దరూ కలిసి అంటే ప్రశాంతంగా ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించాలని స్కెచ్ చేసుకున్నారు. ఆ మెసేజ్ను కూడా పోలీసులు గమనించారు. ఇవన్నీ గమనించి ఈ ముగ్గురిని కూడా అనుమాతులుగా తెచ్చి విచారించిన నేపథ్యంలో మాత్రం పోలీసులకు జరిగిన నేరాన్ని పిన్ టు పిన్ రాజుని ఎలా హతమార్చం అన్న విషయాన్ని వాళ్ళు నేరాన్ని ఒప్పుకోవడంతో మాత్రం పోలీసు వాళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేశారు. జిల్లాలో మాత్రం భర్తల్ని హత్య చేయడానికి భార్యలు వెనకాడకపోవడానికి మాత్రం ఈ వివాహేతర సంబంధాలు ప్రధాన కారణంగా చోటు చేసుకున్న విషయాన్ని మాత్రం ఈ కేసులో మాత్రం సుస్పష్టం అవుతుంది. ప్రశాంతంగా జీవనం సాగిస్తున్నటువంటి రాజు ఇంటికి ఉదయ్ కుమార్ అనే వ్యక్తి తన భార్య మౌనికి పరిచయం కావడం, ఆ పరిచయం కాస్త ఈ రోజు ఆయన ప్రాణం తీయడం, ఈ విషయాన్ని మాత్రం అది ప్రాణం తీసిన తర్వాత ప్రమాదంగా నమ్మబలికించే విషయంలో వారు చేసినటువంటి మెలకువలో ఏ క్లూ అయితే మిస్ అయ్యారో ఆ క్లూ మాత్రం ఈ రోజు పోస్ట్ మార్టం నివేదికలో దొరికింది. పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేశారు. ఆ దర్యాప్తులో భాగంగానే ఈ రోజు రాజును హతమార్చినందుకు దోహదపడినటువంటి ఉదయ్, అదేవిధంగా మల్లికార్జున్తో పాటు స్కెచ్ చేసిన భార్యను కూడాను అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. ఇటువంటి ఉదంతమే ఆమదాలవలస నియోజకవర్గం బొబ్బులిపేట గ్రామంలో కూడాను తన భర్తను సుపారీ ఇచ్చి చంపించేందుకు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీతో వివాహిత సంబంధించిన భార్య మాత్రం ఆ రోజు కూడాను ఆమె భర్త ఇక్కడ నుంచి బయలుదేరి పాపం తేడానికి వెళ్తున్నారని చెప్పి ఫోన్ కాల్ చేయడం, అక్కడ దారిలో ఎవరైతే వీరున్నారో సుపారీ గ్యాంగ్ వారిని పట్టింపించడం, అక్కడ ఆయన చనిపోయాడని చెప్పిన విషయాన్ని నిర్ధారించిన తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేయడం, ఈ పరిణామాలు సేమ్ అదే మర్డర్ మళ్ళీ ఇక్కడ రిపీట్ అయిన దాంట్లో ఎటువంటి వస్తుందో, కాకపోతే అక్కడ మాత్రం అది మర్డర్గా డ్రైవర్ని నిర్ధారించారు. ఇది ప్రమాదవశాత్తు చిత్రీకరించిన ప్రయత్నంలోనే ఈ ప్లాన్ 2 అమల్లో వాళ్ళ ఫెయిల్యూర్లు మాత్రం ఈరోజు పోలీసులు పోస్ట్ మార్టం నివేదిక ఆధారంగా మాత్రం బట్టబయలు చేశారు అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. కళ్యాణ్. రైట్ నాయుడు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మనం చూస్తే కనుక శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో భార్య చేతిలో మరో భర్త బలయ్యాడు. ప్రియుడితో సుఖానికి అడ్డుగా ఉంటున్నాడని చెప్పేసి హత్య చేశారు. నాయుడు చెప్పినట్టు యాక్చువల్గా ఉదయ్ తన భార్యకు విడాకులు ఇవ్వడానికి రెడీ అయ్యాడు. దానికి సంబంధించి సంభాషణ ఏదైతే జరిగింది, అలాగే నెల్లిరాజుకు కూడా విడాకులు ఇస్తే అయిపోయేది కదా, అతను చంపాల్సిన అవసరం ఏముంది? అతనికి విడాకులు ఇచ్చేసి ఇద్దరు ఆయన భార్యకి ఇస్తాడు, ఈయన భర్తకి విడాకులు ఇస్తుంది ఈమె, వీళ్ళిద్దరు కలిసి బతికితే అయిపోయేదానికి. పాపం నెల్లిరాజుని అన్యాయంగా చంపేశారు. దీనికి సంబంధించి అసలు పోలీసులు ఏమనుకుంటున్నారు, పోలీసులు దర్యాప్తు చేసి ఏ నిజాలు బయటకు తీశారనేది పోలీసుల మాటల్లోనే ఒక్కసారి విందాం. ఈ నల్లిరాజు వైఫ్ మౌనికకి ఉన్నటువంటి ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్ని వాళ్ళు రెగ్యులరైజ్ చేసుకోవాలనుకున్నారు. ఈ ఇంతలోకి వచ్చే అడ్డును తొలగించుకొని రెగ్యులరైజ్ చేసుకొని వేరే విధంగా మ్యారేజ్ చేసుకున్నాం. ఈ ఉదయ్ అనేవాడు ఆయన వైఫ్కి డిస్కార్డ్ చేసేద్దాం, ఈ నెల్లిరాజుని కూడా డిస్కార్డ్ చేసి ఇద్దరు